ఏంటి అన్నయ్య, ఉండండి అన్నయ్య. ఏంటి సుధావిడి ఇంత ప్రేమిస్తున్నారు, ఎలా తట్టుకోగలుగుతున్నాను? లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సారీ లేట్గా వచ్చింది, లేట్గా వచ్చాను. నేను షూటింగ్ ఎయిర్పోర్ట్లో, ఇక్కడ ఓల్డ్ ఎయిర్పోర్ట్లో షూటింగ్ ఫినిష్ చేసి వచ్చాను, అందువల్ల లేటు, తప్పుగా అనుకోకు. లవ్ యూ బ్రదర్. సూపర్. ఉండన్నయ్య వస్తున్నాను. ఓకే, ఏప్రిల్ 10th ఎల్ఐకే రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనిల్ గారు, ఇప్పుడు ఇక్కడ వచ్చి మన కోసం వచ్చి, డైరెక్టర్ విఘ్నేష్ గారు స్నేహం కోసం వచ్చి, ప్రొడ్యూసర్ నయనతార మేడం గారు వచ్చి ఇక్కడ నిలబడి ఈ మూవీని ముందు చూసి, ఆ ముందు సజెషన్స్ ఇచ్చి, అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి ఎలా ఉందని నాకు చెప్పి, చాలా సీన్స్లు రిపీట్ చేసి చెప్పి, సార్ నా మైండ్లో ఇంత ఉండిపోయింది ఒకసారి చూసినందుకే అని చెప్పి ఆ మూవీ గురించి గొప్పగా చెప్పారు. నేను చెప్పాను, ఇప్పుడు తెలుగు ఆడియన్స్లో పల్స్ పక్కాగా తెలిసిన ఒక్క డైరెక్టర్ మీరు ఒక్కరు చెప్తే 100 మంది కాదు, అన్ని తెలంగాణ ఆంధ్ర చెప్పినట్టే అని చెప్పాను. ఉండండి సుధా నేను మాట్లాడతాను సుధా. సో అది అక్కడే నేను చాలా హ్యాపీ అయిపోయాను. సో తెలుగులో ఎలా ఈ మూవీ ఆడపోతుంది అనేది అనిల్ గారు స్టేట్మెంట్తోనే నాకు తెలిసిపోయింది. థ్యాంక్ యూ అనిల్ గారు ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. అండ్ ఇప్పుడు తెలుగు ఏరియా డిస్ట్రిబ్యూటర్స్, అది ఆయనకి నా థ్యాంక్స్ అని చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో ఫ్యూచరిస్టిక్గా ప్లాన్ చేశారు. 2040 అని స్టార్ట్ అవుతుంది. ట్రైలర్ చూసారా అందరూ? నచ్చిందా? అలాగే మూవీ ఉంటుందండి, జాలీగా ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 10th సమ్మర్ హాలిడేసు, అన్ని ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ చేశారన్నమాట కదా. ఎంజాయ్ చేయండి మూవీలే, మళ్ళీ చూసి ఎంజాయ్ చేయండి. వెరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రదీప్ గారికి ఇది 4th ఫిల్మ్. అవును, సో తమిళ్లో కంటిన్యూస్గా సక్సెస్ కొడుతున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా డూడ్ మూవీలో అందరికీ బాగా నచ్చారు. సో ఇప్పుడు తమిళ్ తెలుగు అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో పెద్ద రేంజ్కి రీచ్ అయిపోయారు. ఈ మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు సార్ ఓ అప్కమింగ్ హీరో, ఇప్పుడు పెద్ద హీరో అయిపోయారు. కంగ్రాట్స్ సార్. అండ్ హీ హాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ஒரு నైస్ లవ్ స్టోరీ అండి ఇది, ఒక నైస్ లవ్ స్టోరీ. మీరు చూసుంటారు. నేను సార్ చెప్పారు కదా, అనిల్ గారు చెప్పారు కదా, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్తున్నాను కదా, అది తమిళ్లో హాన్స్, తెలుగులో హాన్స్కి ఏం చెప్తారు? తెలుగులో హాన్స్కి ఏం చెప్తారు? కొమ్ములు కదా, ఇక్కడ తమిళ్లో కొంబు అంటారు. సో కంపెనీ సార్ కొంపెనీ అన్నాను, అదో మాడ్యులేషన్ అలాగే. సో ఆ పొగరు చూపించడానికి కోసం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని ప్రొనౌన్స్ చేశాను. అది కిడ్స్ అని అందరికీ చాలా నచ్చింది. సో ఈ మూవీలో ముఖ్యంగా చెప్పాలంటే, ఆ తర్వాత ప్రదీప్ గారు పక్కన ఫెంటాస్టిక్ హీరోయిన్ కీర్తి శెట్టి, షీ హాస్ డన్ ఆసమ్ పర్ఫార్మెన్స్. నేను సీన్స్ చూసిన వెంటనే చెప్పాను, కీర్తి చాలా అందంగా ఉన్నారు, మంచిగా పర్ఫామ్ చేశారు. ఒక యంగ్ గర్ల్ ఎలా యాప్ మీద టుడేస్ గర్ల్, అది టుడే గర్ల్ ఎలా పర్ఫామ్ చేయాలో అదన్నీ ఫెంటాస్టిక్గా చేశారు. నాట్ ఓన్లీ టుడే గర్ల్, షీ ఈస్ అ గర్ల్ ఇన్ ద 2040లో ఉన్న గర్ల్. అలా ఎలా పర్ఫామ్ చేయాలో అది చాలా బాగా చేశారు. ఇంకా ముఖ్యమైన విషయం అనిరుద్ధ్ గారు సాంగ్స్.
చాలా బ్రహ్మాండమైన సాంగ్స్. దానికి రవివర్మన్ గారు విజువల్స్ అద్రేసారండి. సాంగ్స్ విజువల్స్ సీన్స్ ఫ్యూచరిస్ట్గా అన్నీ ఎవ్రీ ఫ్రేము చాలా కేర్ తీసుకొని ముండితనతో పర్ఫెక్ట్గా విఘ్నేష్ శివన్ గారు ఇది రావాలి అని చేసి బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చారండి. ఈ మూవీ ప్రదీప్ గారు కానీ, నేను కానీ, కీర్తి శెట్టి కానీ, సీమాన్ గారు కానీ, రవివర్మన్ గారు ఫోటో గారు కానీ, అనిరుద్ధ్ గారు మ్యూజిక్ కానీ, దీనికి ముందు అందరినీ ఒక లైన్లో పెట్టి చాలా ప్రేమతో చాలా తన ప్రాణం ఇచ్చి తన లవ్ అండ్ కేర్ మొత్తం ఇచ్చి చాలా పేషెన్స్తో డైరెక్టర్ గారు పనిచేశారండి. డెఫినెట్లీ యూ హ్యావ్ టు గివ్ ఎ గ్రేట్ అప్లాస్ టు దాట్. నేను చెప్తున్నప్పుడే నాకు యూ కెన్ సీ ద గూస్ బంప్స్. దాట్ మచ్ సిన్సియారిటీతో చూడడానికి అంత నేను సిన్సియర్గా చేస్తాను అని చెప్పరు కానీ ఎంత ప్రేమతో చేశారు, ఎంత సిన్సియారిటీ, అన్నీ తట్టుకొని అన్ని హడల్స్ని తట్టుకొని బడ్జెట్ని ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ పెట్టి చాలా ఎక్కువ డబ్బులు పెట్టి దానికి రెస్పాన్సిబిలిటీ తన చేతిలో తీసుకొని ఎంత పోరాడి చేశారంటే అది హ్యాట్స్ ఆఫ్ విఘ్నేష్ శివన్ గారు. రియలీ ఫార్ యువర్ డెడికేషన్, ఫార్ యువర్ సిన్సియారిటీ, ఫార్ యువర్ లవ్ ఫార్ ద క్రాఫ్ట్. డెఫినెట్లీ వాట్ ప్లేస్ యు ఆర్ లుకింగ్ ఫార్ పీపుల్ విల్ గివ్. మన తెలుగు మా ప్రేక్షకులు అందరూ ఇస్తాం కదా. ప్రేమతో చాలా ఫెంటాస్టిక్ హిట్ కొట్టండి దానికోసం. ఓకే చెప్పాలి సూపర్ అండి. రొంబ ఏంటి సుధా, ఏం కావాలి మీకు? ఓకే, ఎల్ఐకే మూవీలో ఒక డైలాగ్ చెప్తాను. ఓకే ఎల్ఐకే మూవీలో నుంచి ఒక డైలాగ్ చెప్తాను. మూవీ చూస్తున్నప్పుడు దానికి మీనింగ్ తెలిసిపోతుంది. ఇప్పుడు తెలియదు, బట్ మీనింగ్ తెలియక కూడా మీకు ఎంజాయ్ చేస్తారు అది. ఓకేనా? తంబి వైభవ్ వాసుదేవా, నీ సానా రీనా గానా పానా నా దానా నీనా నీ ఎవరిని నేను కనుక్కొని చెప్తాను రా. ఎందుకంటే నా యాప్ దేవుడు లాంటిది. ఓకే, హ్యాపీ. ఇది వన్ మోర్ టైం. ఓకే, తంబి వైభవ్ వాసుదేవా, నీ సానా రీనా గానా పానా దానా నీనా నీ ఎవరు నేను కనుక్కొని చెప్తాను రా. నీ అమ్మాయి నీకు ఏ అమ్మాయి సరి అని చెప్పడానికి నేను యాప్ చెప్తుంది. ఎందుకంటే నా యాప్ దేవుడు లాంటిది. ఓకే చూడండి, చాలా హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. వెరీ ట్రెండీ యంగ్ మూవీ విత్ యంగ్ ట్రెండీ సాంగ్స్. అనిరుద్ధ్ గారితో ట్రెండీ సాంగ్స్, ఫుల్ ఎనర్జీతో సమ్మర్ హాలిడేస్ని చాలా బాగా ఎంజాయ్ చేయండి ఎల్ఐకేతో. ఓకేనా? లవ్ యూ ఆల్. లవ్ యూ. ఏంటి సుధా, ఏం కావాలి? వచ్చాడు కాల్చాడు రిపీటే కదా. వచ్చాడు కాల్చాడు రిపీట్ సార్. మానవుడితో వచ్చాను కాల్చాను గెలిచాను రిపీటు. సరిపోదా శనివారంలో వచ్చాను కాల్చాను సరిపోదా రిపీటు. ఇప్పుడు ఎల్ఐకేలో వచ్చాను కాల్చాను హిట్ కొడతాను రిపీట్. ఓకేనా? కొడతా మళ్ళీ. నేను వస్తాను హిట్లు మీరివ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్జే సూర్య సార్. ఆయన వస్తారు, అదరగొట్టేస్తారు రిపీట్. అనిల్ గారు నాకు ప్రాంప్టింగ్ ఇచ్చారు. అది ఆ డైలాగ్ నేను ఏం చేశాను, ఆయన డైరెక్ట్ చేస్తున్నారు, నేను ఆ డైలాగ్ చెప్తాను. April 10th స్క్రీన్కి వెళ్తున్నారు, మూవీ చూస్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు, రిపీట్. సూపర్. ఓకేనండి. ఓకేనా?